తొలిసారిగా తెలుగు రాష్ట్రాల నుండి సౌత్ ఆస్ట్రేలియాలో ఎంపీ బరిలో ఉండబోతున్నారు మన వరంగల్కి చెందిన యార హరిత ఆదిరెడ్డి. ప్రస్తుతం మనతో హరిత ఆదిరెడ్డి గారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది, వాళ్ళకి అసలు ఎందుకు ఆ టార్గెట్గా పెట్టుకున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. మేడం, గుడ్ మార్నింగ్. మొట్టమొదటిసారిగా మీకు కంగ్రాచులేషన్స్. సో ఏంటి, ఎందుకు చట్టసభలోకి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? థ్యాంక్ యూ అండి. నా పేరు హరిత. ఎందుకు వచ్చిందంటే, నేను పుట్టి పెరిగిందంతా మల్కాజ్గిరి, హైదరాబాద్. నాకు మ్యారేజ్ 2000లో అయింది. అది మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి వరంగల్ పరకాల డిస్ట్రిక్ట్ అన్నట్టు. సో మా మ్యారేజ్ అయినాక 2006 మా హస్బెండ్ ఫస్ట్ ఆస్ట్రేలియాకి వెళ్ళారు. అక్కడ వచ్చేసి అడిలేడ్ సిటీలో మేము వెళ్ళి సెటిల్ అయిందంతా అక్కడే. మేము ఫస్ట్ మాకు ఒక బాబు ఉన్నాడు. సో 4 years అప్పుడు మా పేరెంట్స్ దగ్గర వదిలిపెట్టేసి మేము ఎస్ఐఆర్ వీసా, టెంపరీ వీసా మీదనే వెళ్ళాము అక్కడికి. వెళ్ళినప్పుడు ఏంటి అంటే, అక్కడ మనకున్న జనాలు చాలా తక్కువ అండి. యూఎస్తో కంపేర్ చేస్తే మేము వేలల్లో లెక్క పెట్టొచ్చు. ఒక 200 ఫ్యామిలీస్ ఉండొచ్చు. అది కూడా 1960s, 70sలో వెళ్ళిన వాళ్ళు. సో 2008 నుంచి మన జనాలు అనేది స్టార్ట్ అయింది. ఆ టైంలో ఏంటంటే పిల్లలు మాకంతా ఏంటంటే చిన్న పిల్లలని ఏ స్కూల్లో వేయాలి, ఎక్కడ వేయాలి అన్న డిస్కషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే, అక్కడ ఎవరైనా సీనియర్స్ని అడగాలనుకున్నా కూడా ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. జాబ్స్ వెతుక్కోవాలన్నా మేము సొంతంగా చేసుకోవాల్సిందే. ఆ టైంలో ఏంటంటే ఇంకా హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి అప్పుడే రావడం స్టార్ట్ అయ్యారు అన్నట్టు. 2009లో మాకు తెలుగు అసోసియేషన్ అనేది ఒకటి వేర్పడింది. అప్పటికి మనదంతా ఉమ్మడి రాష్ట్రం కాబట్టి. సో అప్పుడు తెలుగు అసోసియేషన్లో మా ఆయన ఒక కమిటీ మెంబర్గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయినాక ఒక 2 yearsకి తను వైస్ ప్రెసిడెంట్గా వెళ్ళి అక్కడ కమ్యూనిటీ సర్వీస్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఆ టైంలో నుంచే మాకు కమ్యూనిటీ సర్వీస్ స్టార్ట్ అయింది. మా హస్బెండ్ మెయిన్ చేశారు, ఆయన వెనక నేను ఉన్నాను అంతేగాని. దాని తర్వాత మాకు ఏంటంటే 2010-11లో ఎప్పుడైతే మా ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు మన జనాలు తెలుగు వాళ్ళు మెయిన్ వచ్చినప్పుడు జాబ్స్ రిఫరెన్స్ కానీ అదేంటంటే చాలా కష్టం అయ్యేది ఎక్కడ అప్లై చేయాలి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్ది స్టడీస్ అయిపోయాక మళ్ళీ ఏం జాబ్ చేసుకోవాలి, పిఆర్కి ఎలా అప్లై చేసుకోవాలి, అట్లా మేము సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినాక ఇంకా మా పిల్లల దగ్గరకు వచ్చేసే వరకు పబ్లిక్ స్కూల్స్ ఇస్ గుడ్ స్కూల్స్. అక్కడ ఏ సబబ్లో ఉంటే మనం ఆ సబబ్ స్కూల్స్లోనే వేయాలి. కొన్ని ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు మేమున్న దగ్గర ఏంటంటే మాకు జోన్స్ ఉంటాయి అన్నట్టు. మంచి గవర్నమెంట్ స్కూల్లో వేయాలి అంటే నువ్వు అక్కడే ఉండాలన్నట్టు. లేదు అంటే ప్రైవేట్ స్కూల్లో వేయాలంటే $20,000 అలా ఉంటాయి మాకు. ఒక్క పిల్లలకి అంటే ఆఫర్ చేయగలుగుతాము. అదే 2-3 అంటే చాలా కష్టం. మాకు అక్కడ రెంటల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్స్పెన్సివ్ అట్లేలో. సో అవన్నీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ ఎవరైతే పిల్లలు 2-3 ఉన్నారో వాళ్ళకి చెప్పేవాళ్ళం అన్నట్టు, దూరంగా ఎక్కడ ఉండకండి, ఒక 50 కిలోమీటర్ల అంత దూరం ఉండకండి, జస్ట్ ఒక 10 kilometers టు సిటీ ఆ ఏరియా జోన్లో ఉండి ఇల్లులు తీసుకున్నా కూడా పిల్లలకి మెయిన్ వచ్చి పిల్లల ఎడ్యుకేషన్ కోసం అనుకున్నాము. సో అక్కడ అయిపోయాక అడిలేడ్ తెలంగాణ అసోసియేషన్ వచ్చి, ఎప్పుడైతే మన తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయ్యారో అప్పుడు అక్కడ వాళ్ళు కూడా ఉంటారు కదని, మన వాళ్ళు మనకు ఉండాలి అనేసి. సో ఆ టైంలో అడిలేడ్ తెలంగాణ అసోసియేషన్కి ఫౌండర్ మా హస్బెండ్. సో ఆ టైంలో ఆ అసోసియేషన్ పెట్టినప్పుడు ఏంటంటే నేను కల్చరల్ కోఆర్డినేటర్గా ఉండే. సో ఆ టైం స్పెషల్లీ మనకి బతుకమ్మ అంటే ఆడవాళ్ళ ఫెస్టివల్ అన్నట్టు. సో ఆ టైంలో ఏంటంటే ఆడవాళ్ళు ముందుకు రావాలి. ఏంటంటే అప్పటి వరకు నేను చాలా మటుకు మన నుంచి ఎవరిని చూడలేను. నార్త్ ఇండియన్స్లో ఉన్నారు, అన్ని డిఫరెంట్ మల్టీకల్చర్స్లో ఆడవాళ్ళంతా ముందుకు వస్తున్నారు, కానీ మన దాంట్లో నుంచి ఎవరు రావట్లేదు. సో ఆ ఇనిషియేటివ్ తోటి నేను ఒక 4 years ప్రెసిడెంట్గా చేశాను. నేను ప్రెసిడెంట్కి ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్ 4 positions షుడ్ బి ఉమెన్ అనేసి 4 ఆడవాళ్ళనే పెట్టాం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అనేసి. ఆ టైంలో చేసినప్పుడు ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా మేము ఫండ్ రైజ్ చేసి స్టూడెంట్స్ కానీ ఎవరైతే మన ఇండియన్స్ సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా సపోర్ట్ ఇచ్చాము. దాని తర్వాత ఐ థింక్ నేను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాను. మెయిన్ ఏంటి అంటే బతుకమ్మ, అది ఫస్ట్ ఆడవాళ్ళ ఫెస్టివల్ కాబట్టి పార్లమెంట్లో మనం ఫస్ట్ చేయాలి అనే ఇనిషియేటివ్ తీసుకున్నాను. ఆస్ట్రేలియాలో వరల్డ్ వైడ్ ఆస్ట్రేలియాలో మేము సౌత్ ఆస్ట్రేలియా ఫస్ట్ బతుకమ్మ పార్లమెంట్లో చేసిందంటే మేమే. మా తర్వాత ఇక అన్ని డిఫరెంట్ స్టేట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా మేము బతుకమ్మ చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ హాల్లో చేయమండి మేము ఎలా అంటే ఒక పార్క్ లాగా ఉంటుంది టోరెన్స్, అది మెయిన్ అడిలేడ్ సిటీలో.
ఎల్డర్స్ పార్క్ అని ఉంటుంది, ఆ పార్క్లోనే చేసి ఆడిన వెంటనే వాటర్లో వేసేస్తాం అన్నట్టు. సో అట్లా చాలా కొత్త కొత్త ఫ్యామిలీస్ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ లాగా వస్తాయి. మేము ఇక్కడ సెటిల్ అవ్వలేకపోతున్నాం, మాకు ఈ ఇష్యూస్ వస్తున్నాయి, ఆ ఇష్యూస్ వస్తున్నప్పుడు అనిపించింది ఇప్పుడు ఎంత సిట్టింగ్ ఎంపీ ఉన్నా మనకి చెప్తాము, వెళ్ళి మాట్లాడతాము, కానీ అది ఎంతవరకు పార్లమెంట్ వరకు వెళ్తుంది, మన వరకు ఎక్కడికి వస్తుంది అని తెలియదు. సో ఆ టైం నుంచి అనిపించింది సర్లే మన నుంచి ఎవరు ముందుకు రాకపోతే నేనే ముందుకు వస్తాను అన్నట్టు. మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉందండి. అలా స్టార్ట్ అయింది నా జర్నీ. ఎందుకంటే ఆ టైంలో నేను 2011 నుంచి మేము లిబరల్ పార్టీ అపోజిషన్ లీడర్ ఉండే అతను. సో ఆయన మా ఈవెంట్స్కి రావడం కానీ, తెలుగు అసోసియేషన్ ఈవెంట్స్కి రావడము, అలా ర్యాపో మంచి ఫ్రెండ్షిప్ లాగా బాండ్ పెంచుకున్నాం అన్నట్టు. పెంచుకున్నాక తను కూడా చెప్పడం మీ కమ్యూనిటీ నుంచి ఎవరైనా రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. కానీ అప్పటికే మా ఆయన ఇండియన్ ఆస్ట్రేలియన్ అసోసియేషన్, హోల్ ఇండియన్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఉన్నప్పుడు ఏంటంటే ఒక మేళా అనేసి మాకు ఒక ఇండియన్ ఈవెంట్ ఉంటుందండి మార్చ్లో, అది అన్ని మల్టీకల్చరల్ అందరూ వస్తారు అన్నట్టు. ఆ ఈవెంట్లో మేము ఏం ప్రూవ్ చేసామంటే అప్పటి వరకు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్స్కి తెలియదు ఇంతమంది ఇండియన్స్ ఉన్నారా అని. సో మేము గ్యాదర్ చేసింది 15,000 ఇండియన్స్ని ఒక హాల్లో గ్యాదర్ చేసినప్పుడు అప్పుడు మల్టీకల్చరల్ మినిస్టర్ వచ్చేసి జోయి బెడ్సన్ అని ఉంటుంది. తను ఆ క్రౌడ్ని చూసి ఫస్ట్ టైం 30,000 ఆన్ ది స్పాట్గా అనౌన్స్ చేసింది ఆ ఈవెంట్కి ఎవ్రీ ఇయర్ ఇవ్వడానికి. మళ్ళీ అది కాకుండా మాకు తెలుగు, ఇప్పుడు మన పిల్లలు అక్కడ పెరుగుతారు కదండి, స్కూల్కి వెళ్ళినప్పుడు అఫ్కోర్స్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో పేరెంట్స్ కూడా చాలా మటుకు ఇంగ్లీష్లోనే ఆన్సర్ చేస్తారు. మేము చెప్తుంటాం మీరు ఇంగ్లీష్లో మాట్లాడకండి, ఎందుకంటే తెలుగు మాట్లాడుతున్నాయి కదా, మన తెలుగు అనేది పిల్లలు మర్చిపోరు. లేదు అంటే వాళ్ళ కాన్వర్జేషన్ తాతలతోటి అమ్మమ్మలతోటి అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది అని చెప్పేసి. మా హస్బెండ్ తాసా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అంటే మన బడి అనేది ఏంటంటే ఆస్ట్రేలియా ఒక మంచిది ఏంటంటే ఏదైనా లాంగ్వేజ్ స్కూల్స్కి వాటికన్నీ ఫండెడ్ ఇస్తారండి, 4 million అలా ఇస్తారు అన్నట్టు. సో మేము ఏంటంటే అప్పటికి హిందీ, తమిళ్, ఇంకా పంజాబీ ఈ లాంగ్వేజెస్ ఉన్నాయి అన్నట్టు. సో తెలుగు లేదు. సో తెలుగుకి మేము ఒక రెఫరెండం ఏదో పెట్టేసి మేము స్టార్ట్ చేసామన్న, అంటే ఈయనే స్టార్ట్ చేశారు, మేము కాదు, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరు కలిసి. సో అట్లా ఒక మనబడి అనేసి ఎవ్రీ సండే మన తెలుగు పిల్లలందరూ వెళ్ళేసి అన్నీ నేర్పిస్తారు అందులో. ఎప్పుడు ఈ మనబడి ఇనిషియేటివ్ ఎప్పుడు తీసుకున్నారు? సో ఎట్లా ఉంది రెస్పాన్స్ దానికి? అది బాగానే ఉందండి. అంటే ఆ ఇనిషియేటివ్ నేను తీసుకోలేదు, మా హస్బెండ్ తీసుకున్నాడు. ఎప్పుడు ఆయన తాసాలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 4 years వరకు చేశారన్నట్టు. ఇప్పుడు మన పిల్లలందరూ అందులోనే వెళ్తారు, తెలుగు నేర్చుకోవడం కానీ, పద్యాలు అవన్నీ. ఇక్కడ నాకు తెలియదు కానీ అక్కడైతే మాకు కంపల్సరీ పద్యాలు, పిల్లలు వెళ్ళి మాట్లాడాలు, మళ్ళీ శ్లోకాలు చెప్పడము, ఏమైనా ఈవెంట్స్లో ఉన్నప్పుడు ఆ పిల్లలు వచ్చి కూడా చెప్తారు అన్నట్టు. సో అదొక ఎంకరేజ్మెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలకి, అది చూసి కూడా నేర్చుకుంటారు కదా. సో అది అలా స్టార్ట్ అయింది అన్నట్టు. దాని తర్వాత నాది కమ్యూనిటీ సర్వీస్ వచ్చింది అంటే నేను ఫుల్ టైం వర్క్ చేస్తాను యాజ్ ఎ మేనేజర్ ప్రైవేట్ కంపెనీకి. మా దాంట్లో ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నాం, మేము మా అన్న సైడ్ చేస్తున్నాం కానీ వైడర్గా వెళ్ళట్లేదు అన్నట్టు. మేమేం చేసామంటే ఈ లిబరల్ పార్టీ క్యాంపెయిన్స్కి వాటికి ఇన్వాల్వ్మెంట్ చూపించాం. ఎందుకంటే వాళ్ళకి ఒకసారి తెలిసిపోయింది ఇంతమంది ఇండియన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు వచ్చి మనని కనుక్కుంటారు. సో ఆ టైంలో కౌన్సిలర్గా 2022లో నేను కౌన్సిల్ ఎలక్షన్స్కి వేయడం జరిగింది. అక్కడ 7 members ఉండే, అందులో సిట్టింగ్ కౌన్సిలర్ వచ్చేసి పౌల్ అనేసి ఒక అతను ఉన్నాడు, 20 years నుంచి కౌన్సిలర్ అన్నట్టు. సో ఆయనకి నాకు తగ్గ ఫర్ 9th round వరకు వచ్చింది, 100 votes తోటి వెళ్ళిపోయిందండి. సో ఆ టైంలో అనిపించింది లేదు ఈసారి కంపల్సరీ దేంట్లోనా దాంట్లో ఇది రాకపోతే ఇంకొకటి ఎంటర్ అయినాక ఒకసారి మన రిప్రజెంటేషన్ ఉండాలి పార్లమెంట్లో అన్న ఉద్దేశంతో మేము మళ్ళీ వెంటనే అక్కడ టోరెన్స్ బ్రాంచ్ అనేసి మా ఎస్సీసీ బ్రాంచ్ ఉంటాము, దాంట్లో ఎలక్షన్స్ ఉంటాయి మాకు. దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా వేసాను, అది కూడా చాలా టఫ్ ఉండే. సో దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయినాక ఏంటంటే అందరూ ఒక్కొక్క ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేసుకోవడానికి చూస్తారు. సో నేను చేసింది అంటే ఫస్ట్ టైం ఐ థింక్ లిబరల్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అనుకుంటా నేను తీసుకున్న ఇనిషియేటివ్ అంటే దివాళీ డిన్నర్ చేసాము. సో ఆ టైంలో 80 members దాకా ఇన్వైట్ చేసామని, అదేంటంటే పేడ్ అన్నట్టు కొంచెము. సో అందరినీ ఇన్వైట్ చేసాము, ఒకటి ఆ బ్రాంచ్ వాళ్ళు ఇంకా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని పిలవాలన్నట్టు. సో దానికి 80 members పిలిచాము. సో దాని తర్వాత మొన్న రీసెంట్గా November 21st రోజు సెనేటర్ పాల్ స్కా అనేసి బ్రిస్బెన్లో ఉంటారు, తనని ఫస్ట్ టైం అడ్లైడ్కి పిలిచి కొంత మా లీడర్స్ అందరినీ పెట్టి ఇంకొక ఈవెంట్ చేసాము. అదేంటంటే దివాళీ అని చేయలేదు కానీ మల్టీకల్చరల్ డిన్నర్ లాగా చేసాము. సో దానికి 150 members వచ్చారు అన్నట్టు. సో అదేంటంటే టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది అక్కడ ఆ పార్టీలో ఉన్న మెంబర్స్ కానీ. లేదు వాళ్ళని మల్టీకల్చరల్ అన్నప్పుడు అందరితోటి కలిసిపోవాలండి. మళ్ళీ మేము కూడా అన్ని ఈవెంట్స్కి వెళ్తుంటాము. సో నాకు తెలిసి నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నానో అప్పుడు జో అనేసి
ఆస్ట్రేలియన్ ఆమె ప్రెసిడెంట్గా ఉండే అన్నట్టు. సో తనకు ఎలా అనిపించిందేమో తను అనుకుంది ఈసారి ఎంపీ నామినేషన్స్ వేసినప్పుడు హరితని నిల్చోపెట్టాలి, ఎందుకంటే తనకి మల్టీకల్చరల్ ఫేస్ని పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆ ఏరియాలో కూడా చాలామంది అవుతున్నారు, సో మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఆ కమిటీ అంతా డిసైడ్ అయిపోయి నన్ను అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే ఇంకా నామినేషన్ వేయాలి కదా, పేరు సబ్మిట్ చేయాలి అనేసి. అప్పుడు వాళ్ళు నన్ను కనుక్కున్నప్పుడు ఈయన అన్నాడు సరే ఒకసారి ట్రై చేద్దాము. అంటే నాకేమనిపించింది అంటే ఇక మన మెంటాలిటీస్ ఎలా ఉంటాయండి, గెలుస్తామా లేదా అనేది సెకండరీ మనకి. ఈయన ఏమనంటే ఫస్ట్ వెళ్ళడము, అసలు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినాక కదా అన్నట్టు ఉండే. సో అది కూడా ప్రాసెస్ పెద్దగానే ఉండే, 3 months. అది వేసినాం ఎప్పుడు అంటే వినాయక చవితి రోజు వేసామనుకుంటా అప్లికేషన్. అది మొన్న ఎప్పుడు నా December 4th రోజు ఫస్ట్ రౌండ్కి వచ్చాము. ఆ ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అంటే మొత్తం మన బ్యాక్గ్రౌండ్ చెక్ అన్నీ అయిపోయినాక ఇఫ్ షీ సూటబుల్ దెన్ ఓన్లీ దే విల్ క్వాలిఫై, అంటే అప్పుడే మనని ఇంటర్వ్యూకి పిలుస్తారు అన్నట్టు. సో ఆ ఇంటర్వ్యూలో ప్యానెల్ 3 members ఉండే, ఆ డైరెక్టర్ ఇంకా ఆ పార్టీకి రిలేటెడ్ వాళ్ళు. సో అది ఫస్ట్ టైం నేను ఫేస్ చేయడం వాళ్ళతో, అంటే అన్ని క్వశ్చన్స్ అడగడం, ఒక 45 minutes సెషన్ అది. అదంతా అయిపోయాక అందులో అన్నారు ఇంకా ఏమైనా రౌండ్స్ ఉంటాయా అని ఆ క్యూరియాసిటీ తోటి అడిగాను నేను, ఎందుకంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి కదండి, ఎందుకంటే ఫుల్ టైం వర్క్ చేస్తాను, నాకు మా ఫ్యామిలీ ఉంది, మళ్ళీ వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, సో ఫుల్ ఆన్ ఉంటాం అన్నట్టు. సో దానికి వాళ్ళు ఏమన్నారంటే యు ఆర్ ది 4th person అన్నారు. యాక్చువల్గా వాళ్ళు లీక్ చేయొచ్చు కానీ సడన్గా వాళ్ళు స్లిప్ అయ్యి మీరు 4th person, ఇంకా ముగ్గురిని చేసాము. సో ఒక్కసారి మేము కంక్లూషన్కి వచ్చినాక దే విల్ బి సెకండ్ రౌండ్, ఇఫ్ యూఆర్ సెలెక్టెడ్ నీకు ఒక సెకండ్ రౌండ్ ఉంటుంది, అది సెలెక్ట్ అయినాకనే అప్పుడు మేము డిసైడ్ చేస్తాము అన్నట్టు అన్నారు. సో అది ఒక 15 days అయిపోయాక మళ్ళీ కాల్ చేశారు, కాల్ చేసి ట్యూస్డే రోజు ఇంటర్వ్యూకి రమ్మన్నారు అన్నట్టు. అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ 3 members కదా అనుకున్నాను, ఈసారి ఒక్కలే ఉంటారు, అందరూ అలానే అన్నారు, ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు అని. ఈసారి వెళ్ళినప్పుడు 12 మంది ఉండే, 12 members మొత్తం పార్టీ హెడ్, లిబరల్ సెనేటర్స్, మళ్ళీ యంగ్ లిబరల్ లీడర్, ఉమెన్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఇక మొత్తం ఆ రౌండ్ టేబుల్ ఉండే, మొత్తం బ్యాచ్ అంతా ఉంది అన్నట్టు. ఆ బ్యాచ్ వాళ్ళు ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకొని ఒక్కొక్క క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మనం ఒక పర్సన్ని టోరెన్స్కి పెట్టేటప్పుడు ఈషీ క్యాపబులా లేదా, తను మాట్లాడగలుగుతుందా, ఎందుకు తిననే పెట్టాలి, ఇలాంటివి ఉంటాయి కదా. ఎందుకంటే ఇప్పుడు నాది వచ్చేసి మల్టీకల్చరల్ ఫేస్, అక్కడ అందరికీ తెలియాలి ఈమె ఆన్సరబుల్, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఆన్సరబుల్గా ఉండాలి, నేను ఫేస్ చేయాలి అవన్నీ. సో ఇలాంటివి ఉండే వరకు అందరూ అడిగినాక అన్ని క్వశ్చన్స్ చెప్పేసినాక బయటకు వచ్చేసి మా ఆయనతో అన్న, మీరు ఒక్క పర్సన్ అన్నారు, అక్కడ 12 మంది ఉన్నారు అన్నాక చూద్దాంలే వచ్చినప్పుడు చూద్దాము అన్నాం. కానీ లక్కీ లాస్ట్ ట్యూస్డే మాకు ఈమెయిల్ వచ్చింది గాట్ సెలెక్టెడ్ అనేసి. ఇంకా వాళ్ళు నా ఫేస్బుక్ ఒకటి క్రియేట్ చేశారు, ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఏంటంటే నేను మళ్ళీ బ్యాక్ 7th వెళ్తాను, దాని తర్వాత నావన్నీ ప్రాపర్గా ఇక అన్నీ స్టార్ట్ అవుతాయని. అంటే ఎట్లా ఉంటుంది, ఇంత ఫిల్టరేషన్ చేసి లాస్ట్కి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు కదా, సో పార్టీ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంటుంది, సో అక్కడ అసలు క్యాంపెయినింగ్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, సో మన కమ్యూనిటీకి ఎట్లా రీచ్ అవుతారు సార్? ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఫిలాంథ్రపీస్ వర్క్ చేశారు, ఇప్పుడు మీరు పొలిటికల్గా ఎంట్రీ అయిపోతున్నారు, సో ఎట్లా మీ ప్లాన్ ఏంటి అసలు యాక్షన్ ప్లాన్? యాక్చువల్గా మాకు ఇప్పుడు ఎలా ఉంటాయంటే క్యాంపెయిన్స్ ఉంటాయండి, మాకు KPIs అనేవి ఉంటాయి. అది ఎలా అంటే ఒక సోషల్ మీడియా ఉంటుంది, ఒకరు మేనేజ్ చేస్తారు, మేము ఏ ఈవెంట్స్ ఏది చేయాలన్నా అప్రూవ్డ్ బై పార్టీ ఉంటుంది. మళ్ళీ క్యాంపెయిన్స్ ఎట్లా ఉంటాయంటే డోర్ నాకింగ్, లెటర్ బాక్సింగ్ ఒకటి, మళ్ళీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, సైన్ వేవింగ్. మేమేంటంటే వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలి. 9 to 5 అందరు వర్క్ చేస్తారు. సో ఆఫ్టర్ 9 to 5 అంటే కొంతమంది డోర్ నాక్ చేయొద్దు అంటారు, నో జంక్ మెయిల్స్ అంటారు, అలాంటి వాళ్ళని మేము డిస్టర్బ్ చేయము. సో మాకేంటంటే నా ఈవినింగ్సే ఎక్కువ ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే అందరం వర్క్ చేస్తాం కాబట్టి ఆఫ్టర్ సాటర్డే సండే ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. మళ్ళీ సైన్ వేవ్స్ ఎలా అంటే ఇప్పుడు బిజీగా అంటే ట్రాఫిక్ ఉంటుంది చూడండి, జంక్షన్స్ దగ్గర సైన్స్ పట్టుకొని నిల్చోవడము. నాకంటే ఉన్నారులేండి, ఎందుకంటే మన హోల్ కమ్యూనిటీ వాళ్ళు, మన కమ్యూనిటీ కాకుండా అదర్ కమ్యూనిటీస్ కూడా, మొత్తం మల్టీకల్చరల్ కమ్యూనిటీస్ ఇక్కడ. ఎందుకంటే ఒక్క పేరు అని చెప్పలేను నేను, ఎందుకంటే మన ఇండియన్స్ అనే కాదు, అక్కడ వాళ్ళు కూడా, అక్కడి ఇటాలియన్స్ కానీ, గ్రీక్స్ కానీ, మన నైబర్స్ కానీ అందరూ రెడీగా ఉన్నారు చేయడానికి. ఒకడైనా నా క్యాంపెయిన్ మేనేజర్ వచ్చి మా ప్రెసిడెంట్ జో గారే అన్నట్టు. సో తను మొత్తము చూసుకుంటుంది. సో మాకు ఫోన్ క్యాంపెయిన్స్ ఉంటుంది. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు వాలంటీర్స్ నియర్లీ 250 members దాకా ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం కానీ అలా మొత్తం నా పైనే ఉండదు, ఎందుకంటే ఇప్పుడు నేను రిప్రజెంట్ చేసేది హోల్ ఇండియన్ కమ్యూనిటీని. సో అది కూడా వేసేటప్పుడు కూడా మా కమ్యూనిటీ వాళ్ళు అన్ని డిఫరెంట్ మల్టీకల్చరల్ కమ్యూనిటీస్ వాళ్ళందరూ వీఆర్ వెరీ హ్యాపీ టు సపోర్ట్. మేము నీ వెనక ఉన్నాం, నువ్వు భయపడకు, ముందుకెళ్ళు అన్నాక
నాకేముంది గెలవకపోవడం సెకండరీ, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచింది అంటే అక్కడే గెలిచిపోయాను. అదే మల్టీకల్చరల్ మొత్తం నా వెనక ఉన్నప్పుడు అదే పెద్ద బిగ్ సపోర్ట్ కదండి, అదే పెద్ద సెలబ్రేషన్ నాది. ఎప్పుడైతే నేను ఆ న్యూస్ విన్నానో నామినేషన్కి క్యాండిడేట్గా సెలెక్ట్ అయ్యానని, ఇట్ వాజ్ వెరీ, అంటే చాలా హ్యాపీగా ఉండే. నేనేనా ఇంత దూరంకి వచ్చానా అన్నట్టు ఉండే. ఎందుకంటే మనకి తెలియదు మనం ఏం చేస్తామో అనేసి, ఎదుటి వాళ్ళకే తెలుస్తుందేమో మనం చేసే పనులు, కానీ అది ఒక లెవెల్ ఉంటే ఇప్పుడు క్యాంపెయిన్ ఇవన్నీ చేసేది ఇంకో లెవెల్ ఉంటుంది. సో దానికి అందరు సపోర్ట్ చేస్తా అన్నారు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. సో ఎట్లా ఉంది మన అసోసియేషన్స్ ఉంటాయి, తెలుగు అసోసియేషన్స్, సో ఇట్లా వివిధ రకాల అసోసియేషన్స్ ఉంటాయి కదా, సో ఎట్లా ఉన్నారు మీకు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా? ఇంకా ఫ్రాంక్గా చెప్పాలి అంటే నేను సెలెక్ట్ అయిన 2 డేస్కి మా హస్బెండ్కి ఒక పని మీద వచ్చామండి. ఎందుకంటే ఇప్పటికీ ఎవరికైనా ఇప్పటికీ ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు. ఆస్ట్రేలియా నుంచి నేను మల్టీకల్చరల్ కమ్యూనిటీ సర్వీస్ కింద ఇక్కడ అమరావతిలో అవార్డు తీసుకోవడానికి వచ్చారు మేము ఇక్కడ. ఇప్పటికీ ఇంకా మా ఫ్రెండ్స్ సర్కిల్ అక్కడ ఆస్ట్రేలియాలో చాలామంది ఎవరికి తెలియదు. యాక్చువల్గా న్యూస్ బ్రేక్ అయిందంటే ఇక్కడే బ్రేక్ అయింది అనుకుంటా నేను. ఎందుకంటే అది విన్నాక మాకు ట్యూస్డే రోజు మాకు ఈమెయిల్ వచ్చింది. 23rd అంతా మేము పార్టీ పీపుల్ తోటే ఉండి ఆ ఫేస్బుక్ క్రియేషన్ అవన్నీ ఉంటాయి కదా, అవంతా అయిపోయాక మేము 25th మేము ఫ్లైట్ పట్టుకొని వచ్చేసాము. సో వెళ్ళినాక మా సెలబ్రేషన్స్ అక్కడ ఉంటాయి. యాక్చువల్ సెలబ్రేషన్స్ మా కొలీగ్స్ కానీ మా నైబర్స్, మా ఇంటి ముందు ఉన్న నైబర్స్ అంతా కొంతమంది ఆజీ ఉన్నారు, ఇటాలియన్, ఆల్ టైప్స్ ఆఫ్ ఉంటారు కదండి. మేము ఎప్పుడు క్రిస్మస్ టైంకి ఏంటంటే వాళ్ళు దివాళీ టైంకి వచ్చి మాకు విష్ చేస్తారు. మేము క్రిస్మస్ టైంకి ఒక చిన్న చాక్లెట్ బాక్స్ తీసుకెళ్ళి విష్ చేసినప్పుడు మేము చెప్పామన్నట్టు, ఇట్లా నేను ఇప్పుడు నార్మల్ నైబర్కి వచ్చిన, మేబీ ఆఫ్టర్ న్యూ ఇయర్ నేను యాజ్ ఎ క్యాండిడేట్కి వస్తానేమో అని చెప్తే ఆయన యూ అన్నాడు. ఎస్ అన్న. అప్పటికి అంటే వాళ్ళకి అప్పుడే ఆ న్యూస్ బ్రేక్ చేశాను అన్నట్టు. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ హార్డ్ కోర్ లేబర్స్ నా కోసం లిబరల్గా మారుతామన్నారు. ఇంకేంటి, ఒక ఓటు వచ్చినా చాలు కదండి. ఎందుకంటే అక్కడ మనుషుల్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఒక్కసారి కన్విన్స్ చేసావు అంటే గెలవకపోయినా సరే కానీ వాళ్ళని గెలిచినది చాలు నాకు. అందులో ఎంత వచ్చినా సరే కానీ ఒక 10 మందిని మార్చినా అంటే అది చాలు. మళ్ళీ నెక్స్ట్ కంబ్యాక్ ఇవ్వడానికి అదొక ఛాన్స్ ఉంటుంది కదా మనకి, స్టెప్ అంతే. ఇప్పుడు నన్ను అలానే ప్రిపేర్ చేశారు. ఇది వచ్చినా రాకపోయినా యూ హ్యావ్ టు కీప్ ఆన్ కమింగ్ బ్యాక్ అన్నారు. సో సర్కిల్ ఉంటుంది కదా మనకి, అలానే తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక్కసారి స్టెప్ పెట్టానంటే అంటే పర్సనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు కదా. సో మొత్తానికి ఇప్పుడు ఇండియాలో పొలిటికల్ ఎంట్రీ అంటే ఆ స్కీమ్లు చెప్పాలి, లేకపోతే మీకు ఏదైనా చేస్తామని ఇట్లా ప్రామిస్ చేస్తుంటారు. సో అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి, మన కమ్యూనిటీ కానీ ఇప్పుడు మల్టీకల్చరల్ ఫేస్లో మీరు ఉన్నారు. సో ఆ అన్నిటికీ ఏం చెప్తారు? చాలా అన్ని దేశాల నుంచి అక్కడ కమ్యూనిటీస్ ఉంటాయి. సో ఏం చెప్తారు? అసలు ప్రధాన ఎజెండా ఏంటి? ఏం చెప్తారు? మీరు గెలిస్తే రిప్రజెంట్ చేసి నేను విన్ అయితే మీకు ఇది చేస్తాను, ఏం చెప్తారు వాళ్ళకి? మాకు వచ్చేసి అక్కడ ఆల్రెడీ పాలసీస్ ఉన్నాయండి. ఒకటి ఇప్పుడు మా లీడర్ వాళ్ళు ఏంటంటే 50 cents పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలా ఫ్రీ బస్ అని పెట్టారో ఆడవాళ్ళకి, అలా మాకు మొత్తం మా సౌత్ ఆస్ట్రేలియా మొత్తం గెలిస్తే 50 cents ట్రాన్స్పోర్ట్ అని పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దానికి లేదు అందరికీ, అది అందరికీ. ఇక్కడ అంటే ఒకటి మహిళలకే పెట్టారు. ఇప్పుడు తెలుస్తుంది ఎంత ఉంటుందో తెలుస్తుంది కదా. అక్కడ ఏంటంటే అందరికీ, ఇప్పుడు నా నియోజకవర్గం అంటే 35,000 మంది ఉంటారండి నా ఎలక్ట్రోట్లో. సో నా ఒక్కదానికని కాదు కదా, ఇది మొత్తం స్టేట్ నుంచి వచ్చేది. సో అది కాకుండా ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నా వాటి మట్టుకే మేము చూస్తాం చాలా మటుకు. ఒకటి దాంట్లోనే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అన్నారు కాబట్టి నాకేంటంటే ఆ జోన్స్ పెట్టాలి. అన్నిటికీ అన్ని స్కూల్ జోన్స్కి ఉంది, కానీ మా ఏరియాస్ 11 సబబ్లు లాగా ఉంటాయి. ఆ సబబ్స్కి ఏంటంటే గుడ్ గవర్నమెంట్ స్కూల్ జోన్స్ లేవన్నట్టు. సో మేబీ ఆ జోన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎందుకంటే నేను 2-3 మాట్లాడినప్పుడు ఎప్పుడు అదే ఇష్యూ, కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా అందరు అదే రేస్ చేశారన్నట్టు. సో నాకు ఒక స్ట్రాంగ్ పాయింట్ అయితే ఉంది అక్కడ. సో దాని మీద బాగా రేస్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే స్మాల్ బిజినెసెస్ ఉంటాయి కదండి, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్స్కి మాకు అక్కడ చాలా మటుకు తట్టుకోలేకపోతున్నారు. ఆ కాస్ట్ కానీ ఏది లేబర్కి పే చేసుకోవడానికి అంతా. సో స్మాల్ బిజినెసెస్ని ఎంకరేజ్ చేయడము అలాంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి మాకు అక్కడ. సో మొదట మీరు అక్కడికి వెళ్ళాక ఎడ్యుకేషన్ గురించి సబబ్స్లో కొంత పబ్లిక్ స్కూల్స్ గురించి ఇబ్బంది పడ్డారు. సో మీరు అసలు మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? సో అప్పుడు ఎట్లా ఉంది మీ దగ్గర పరిస్థితి? మాది అంటే మా నాన్నగారు వచ్చేసి మున్సిపల్ మేనేజర్ మల్కాజ్గిరిలో 20 years నుంచి చేశారండి. తను సిద్దిపేట నుంచి ఒక చిన్న గ్రామం నుంచి హైదరాబాద్లో 1979లో వచ్చి సెటిల్ అయ్యారు. నాది బాటప్ అంతా హైదరాబాద్, మాది మల్కాజ్గిరి.
ఎట్లా అంటే మాది మొత్తం అక్కడే నాది. నా 10th వరకు వచ్చేసి చిన్మయ హై స్కూల్లో చదివాను. దాని తర్వాత సెయింట్ పాయిస్ అనేసి మనకి రామ్‌నగర్‌లో ఉంది కదండీ! అక్కడ హాస్టల్‌లో మల్కాజ్గిరికి, రామ్‌నగర్‌కి ఇక మీరే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక 20 మినిట్స్. దాంట్లో మా నాన్నగారు ఏం చేశారంటే బస్‌లో ఇబ్బంది పడతారని చెప్పేసి తీసుకుపోయి హాస్టల్‌లో ఏశారు 2 ఏళ్ళు. సో, అక్కడ నాకేంటంటే ఆ టైంలో మాకు అన్నీ ఇప్పుడు హాస్టల్ అంటే మనకి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తుంటారు కాబట్టి, సో, అక్కడ ఫ్రెండ్స్ అనేది అక్కడ డిఫరెంట్ ఏరియాస్ నుంచి అక్కడ బిల్డప్ అయింది మాకు. సో, దాని తర్వాత నా డిగ్రీ వచ్చేసి మొత్తం నాచారం సెయింట్ పాయిస్‌లో చేశాను. సో, ఎంబీఏ వచ్చేసేసి అంటే అప్పటికి డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది. సో, మ్యారేజ్ అయినాక మళ్ళీ ఫైనల్ ఇయర్ ఫినిష్ చేసేసి నాకు మా బాబు పుట్టాడు. మా బాబు పుట్టినాక ఎంబీఏ స్టార్ట్ చేశాను. అది పాండిచ్చేరి యూనివర్సిటీలో చేశాను అన్నట్టు. సో, అలా అయిపోయింది. దాని తర్వాత 24/7 ఎంఎన్సీలో క్యాంపస్ ఇంటర్వ్యూ కొట్టి రిక్రూట్మెంట్ కన్సల్టెంట్గా ఒక 6 మంత్స్ వర్క్ చేశాను. దాని తర్వాత ఇంకా మా హస్బెండ్ సౌత్ ఆస్ట్రేలియాకి వెళ్ళినాక అక్కడికి వెళ్ళిపోయాను అన్నట్టు. అనుకున్నారా ఎప్పుడైనా సో ఇక్కడ తెలంగాణలో పుట్టి ఇక్కడ చదివాను, ఆస్ట్రేలియా పార్లమెంట్ కూడా వెళ్ళే అవకాశం ఎప్పుడైనా ఊహించారా అసలు? లేదు యాక్చువల్గా నాకు కమ్యూనిటీ సర్వీస్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ అక్కడ మా వాళ్ళందరూ అంటారు, అంటే నాతో మాట్లాడిన వాళ్ళందరూ ఏమన్నారు, నువ్వు సెకండ్ సాయి పల్లవి అంటారు, మాట్లాడుతూనే ఉంటావు అని అన్నప్పుడు క్యాజువల్గా ఫ్రెండ్స్ టాక్స్ ఉంటాయి కదండి, అలా అనుకున్నాను. కానీ అసలు ఈ ఇంతవరకు వస్తానని తెలియదు. దానికి మెయిన్ రీజన్ అంటే మా హస్బెండ్, అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదండి, అక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అలా వచ్చింది. మెయిన్ వచ్చేసి జో అని చెప్పొచ్చు, ఎందుకంటే తను నాలో ఏం టాలెంట్ చూసిందో తెలియదు, కానీ తనకి ఎప్పటి నుంచో ఉంది. మొన్న అంటుంది, అదంతా రివీల్ అయిపోయాక మాకు ఒక చిన్న మీటింగ్స్ ఉంటాయి అన్నట్టు ఎవ్రీ వీక్ అట్లా, అక్కడ అసోసియేషన్ కాబట్టి టోరెన్స్ బ్రాంచ్ది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంది. నేను అనుకున్నా ఈమెకి ఇంతగానము అంత ధైర్యం, అంటే అంత కాన్ఫిడెంట్ ఎలా ఉండే అనుకున్నాను. కానీ తను చెప్పింది, ఏమి వరి కాకు, మేమందరం ఉన్నాం నీ వెనుక, ఎందుకంటే ఇది ఫస్ట్ స్టెప్ నీది, యూ గోయింగ్ టు బిల్డప్ యువర్ ప్రొఫైల్, దిస్ ఈజ్ హౌ ఇట్ షుడ్ రన్ అని చెప్పింది. సో సరే వాళ్ళకి ఇల్లు అయినప్పుడు మనకేముంది, సరే వెళ్దాము అనేసి ఉండే. సో అంటే ప్రతి మగవాళ్ళ విజయం వెనుక ఆడవాళ్ళు ఉంటారంటారు. సో మీ దగ్గర కంప్లీట్గా వ్యతిరేకం, మీ విజయం వెనుక మీ హస్బెండ్. ఏం చెప్తారు మరి మీ హస్బెండ్? మా హస్బెండ్ అంటే తను వర్క్ చేస్తాడు, నేను వర్క్ చేస్తాను. ఎప్పుడు ఇది చేయకు అది చేయకు అని ఎప్పుడు ఇండిపెండెంట్గానే ఉంచారు. ఎందుకంటే నేను పుట్టినప్పుడు మా నాన్న కూడా అంతే, ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సెటిల్ అయినా కూడా 2 మర్చిపోవద్దు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చామో ఒకటి, మనది మనం మర్చిపోవద్దు అని, అంటే సెల్ఫ్ ఐడెంటిటీ ఎప్పుడు పోగొట్టుకోవద్దు అన్నాడు. అదే సేమ్ మా హస్బెండ్ కూడా అదే అంటాడు, నీ ఐడెంటిటీ నువ్వు బిల్డప్ చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఎ హస్బెండ్ ఉన్నాడు, కానీ 10 మందిలో వెళ్ళినప్పుడు నేనే మాట్లాడాల్సి వస్తుంది, తను కాదు కదా. సో అట్లా నన్ను ఫస్ట్ నుంచి ఒక 10 years ఎప్పుడైతే ఆటాకి ప్రెసిడెంట్గా పెట్టాడో అప్పటి నుంచి ఆటోమేటిక్గా గ్రూమ్ అవుతూనే ఉన్నాను తనని చూసి. ఎందుకంటే ఎన్నో సర్వీసెస్ చేశారు, ఇప్పుడు తనకి అవార్డు వస్తుందంటేనే నావన్నీ వదిలిపెట్టుకొని వచ్చాము మేము. అంటే అండర్స్టాండింగ్ అండి మెయిన్. ఎందుకంటే తను చాలా బిజీగా ఉంటాడు, ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ఎప్పుడు మీటింగ్స్ అవ్వడము, ఎవరో ఒకరు రావడము, హెల్పింగ్ నేచర్ ఒకటి. దాన్ని బట్టి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఎక్కడికి వచ్చి ఎక్కడున్నామా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను అందులోనే ఉన్నాను కాబట్టి అట్లీస్ట్ నన్ను చూసి కొంతమంది ఇంకా బయటికి రావాలి ఆడపిల్లలు అన్న దాంతో, అది కూడా మన తెలంగాణ బిడ్డ అంటే ఇంకేమంటారండి. అందుకు అంటే మన దగ్గర చూస్తాం కదా, కొంత మహిళలు అంటే కొంత రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి. సో మిమ్మల్ని అక్కడ ఒక పొలిటికల్ వెపన్గా తయారు చేశారు మీ హస్బెండ్. సో ఏంటి ఇప్పుడు ఎట్లా ఉంది ఆయనకి? సరే ఆయన బిజీ షెడ్యూల్, ఆయన కూడా ఉన్నారు. సో ఈ 3 నెలలు కూడా ఆయన మీతో పాటు ఉంటారు కదా. సో ఏంటి ఎట్లా ప్లాన్ చేసుకుంటారు ఇద్దరు కలిసి? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే తను కూడా నాతో ఉంటాడు. నేను ఒక 3-4 వీక్స్ వర్క్ చేసేసి, మాకేంటంటే 5 వీక్స్ ముందు కంప్లీట్గా ఎలక్షన్స్లోనే ఉండాలి. సో నేను అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. సో మేము మోస్ట్లీ ఫస్ట్ వీక్ నుంచి ఇద్దరము, మాతో మా గ్యాంగ్ అంతా ఉంటుంది, మా పెద్ద గ్యాంగే ఉంది అక్కడ. వెళ్ళినాక మీకు షేర్ చేస్తాం అన్ని న్యూస్ కానీ ఏది మేము ఎలా చేస్తున్నాం అక్కడ అని. ఎందుకంటే ఇక్కడ చాలామందికి తెలియదు మేము అక్కడ ఎలా చేస్తాము అనేసి. సో ఇది ఒక ఐడియా వస్తుంది ఇంకా బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా. ఫ్యూచర్లో మీరు కూడా రండి, ఒక్కొక్క దాంట్లో ఎంటర్ అవుతూ, ఓన్లీ జాబ్స్ అనే కాదు, కమ్యూనిటీ సర్వీసెస్ అనే కాదు, ఇలాంటి వాటిలో కూడా వస్తుంటే మనకి ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుంటుంది అనేసి. సో అంటే మీ హస్బెండ్ ఆదిరెడ్డి గారు ఎవరైనా వచ్చినా, ఇండియా నుంచి వస్తే ఆస్ట్రేలియాకి మొత్తం వచ్చిన చదువుకోవడానికి వచ్చిన, టెంపరీ వీసా మీద వర్క్ కోసం వచ్చినా కొంచెం హెల్ప్ చేసేవారు కదా. సో ఏంటి మరి ఇప్పుడు ఏం చెప్తారు? మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడ పుట్టినందుకు ఇప్పుడు అక్కడ ఆస్ట్రేలియాలో
పార్లమెంట్ రిప్రజెంట్ చేసే అవకాశం వస్తుంది. సో ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేము అందరినీ విజిటింగ్ వేసుకొని రమ్మనే చెప్తామండి. ఎందుకంటే ఆస్ట్రేలియా ఒక బ్యూటిఫుల్ సిటీ అండి. ఎందుకంటే న్యూస్ ఎట్లా ఉన్నా కూడా అదొక మంచి సిటీ. ఒకసారి సెటిల్ అయ్యి ఒక్కసారి వచ్చి చూసిపోతే మీకే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్తే జాబ్స్ వెతుక్కోవాలంటే ఆ స్ట్రగుల్ ఉంటుంది. ఏ దేశాలకు వెళ్ళినా స్ట్రగుల్ ఉంటుంది. ఒక 6 months ఎవరైనా కొత్తగా రావాలన్న వాళ్ళన్నా స్టూడెంట్స్ రావాలన్నా కూడా ఒక 1-2 months ఆ స్ట్రగుల్ ఉంటుంది. 3-4 months తర్వాత మీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఒక్కసారి పిఆర్ వచ్చింది అంటే అంత వాళ్ళని పొమ్మన్నా పోరండి. అక్కడి నుంచి మెడబెట్టి గెంటుతా అన్నా కూడా వాళ్ళు బయటికి రారు. అక్కడి నుంచి అక్కడే సెటిల్ అవుతామంటారు. సో మంచి ప్లేస్ టు లివ్. వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇండియా నుంచి వచ్చిన వాళ్ళైనా చాలా మటుకు పొలిటీషియన్స్ కూడా వచ్చారు మన ఇంటికి. పేర్లు చెప్పను కానీ చాలామంది వచ్చారు. సో వాళ్ళకి ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ మా హస్బెండ్ ఫస్ట్ ఉంటారండి. వాళ్ళకి ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా కూడా వీఆర్ దేర్. ఆ గూగుల్లో పేరు కొట్టేస్తేనే మీకు వచ్చేస్తుంది ఆయన గురించి. సో ఆదిరెడ్డి అడిలేడ్ అని కొడితే మొత్తం ఆయన హిస్టరీయే వచ్చేస్తుంది మీకు అక్కడ మేము చేసేటి అన్నీ. సో దానికి ఒక పెద్ద అదేం లేదు, అందరూ మోస్ట్ వెల్కమ్. మొన్న రీసెంట్గా కూడా ఒక ఇంటర్వ్యూ చేశారు కొంతమంది రిపోర్టర్స్కి. అందరికి చెప్పాను, నేను గెలిచినా గెలవకపోయినా మీ అందరికీ విజిటింగ్ వీసా వేసేస్తాను, టికెట్ పెట్టుకొని వచ్చేసేయండి అన్న ఒక 10 months. ఇంకొకటి ఎలక్షన్స్ అసలు ఎప్పుడు ఉన్నాయి? సో మొత్తంగా మన దగ్గర అంటే కొంత ఎకనామికల్గా కొంత బాగా ప్రెషర్ పడుతుంది. సో అక్కడ ఎట్లా ఉంటుంది? అక్కడ అంటే పార్టీ మొత్తం బేట్ చేసుకుంటుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇదేంటంటే ఇండియా చాలా పెద్దది. మనం వాటితోటి మా ప్లేస్ మేము పోల్చుకోలేము. ఎందుకంటే మా దగ్గర చాలా చిన్నగా ఉంటుంది. సో మాకు 30,000 మంది అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడికి అక్కడికి కంపారిజన్ ఉండదు. సేమ్ అంటే ఎలక్షన్స్ టైప్ ఏంటంటే సేమ్ ఇక మనం ఇక్కడ డోర్ నాకింగ్ ఎలా ఇంటింటి ప్రచారాలు ఎలా చేస్తామో అక్కడ అలానే ఉంటుంది. సో మోస్ట్ ఏంటంటే మొత్తం పార్టీయే చూసుకుంటుంది చాలా మటుకు. సో మన పాకెట్ నుంచి మేమేం $1 కూడా అంటే చాలా మటుకైతే పెట్టం కూడా అక్కడ. సో మొత్తం పార్టీ మొత్తం అంటే కంట్రోల్ బై పార్టీ. మేము ఏది చేయాలనుకున్నా కూడా పార్టీ పర్మిషన్ తీసుకొని చేసుకోవాలన్నట్టు అలా ఉంటుంది. మరి మీ అపోనెంట్ లేబర్ పార్టీ ఎట్లా వారి గురించి ఏమన్నా డిక్లేర్ అయ్యారా? ఎట్లా ఆమెది అంటే ఇంతకు ముందు దానా ఓట్లే అనేసి ఆమె 2 times ఆమెనే ఎంపీగా ఉండేది. సో ఆమె అంటే ఆమె చాలా క్లోజ్ మాకు. ఎందుకంటే మేము ఈవెంట్స్ చేసినప్పుడు యాజ్ ఎ సిట్టింగ్ ఎంపీ వీ హ్యావ్ టు ఇన్వైట్ హర్. మేము ఆమెని ఇన్వైట్ చేస్తుండే. సో ఆమె చాలా క్లోజ్ అన్నట్టు. మొన్న రీసెంట్గా మేము బతుకమ్మ పార్లమెంట్లో చేసినప్పుడు తను వచ్చి హక్ చేసి ఎలా ఉన్నావు అన్నాను. అప్పటికి నేను నామినేషన్ వేసినాను. సో తను మొన్ననే రిటైర్డ్ అయిపోయింది. సో అది చాలా గుడ్ న్యూస్ ఉండే నాకు. ఎందుకంటే తనని ఫేస్ చేసుకుంటే క్యాంపెయిన్ చేయాలంటే ఎంతనా ఉంటుంది కదండి. మనకి తెలిసిన వాళ్ళని నేను వెళ్ళి మళ్ళీ క్యాంపెయిన్ చేస్తున్నాను అగేన్స్ట్ అని. ఇప్పుడు ఒక న్యూ ఫేస్ వచ్చింది, మేగన్ స్పెన్సర్ అనేసి. తను కొత్త. నేను క్లెమ్జిక్లోనే 19 years నుంచి ఉంటున్నాను కాబట్టి నేను ఆ ఏరియాలో ఉన్నాను. మళ్ళీ కౌన్సిలర్గా వేశాను. మళ్ళీ ఆ ఏరియాలో ఉన్న ఇష్యూస్ అన్నీ నాకు తెలుసు ఏమవుతున్నాయి అనేసి. ఈమె వచ్చేసి అంటే వేరే సబబ్ నుంచి వచ్చింది. సో ఆమెకి టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కౌన్సిలర్గా వేసినప్పుడు నాకు ఏం ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అది వేసి మా ఆయన నామినేషన్ వేసినప్పుడు అసలు కౌన్సిలర్లు ఏం చేస్తారని అడిగాను. ఇక చూడండి అలాంటిది. తర్వాత ఒక 2-3 ఇల్లులు నాక్ చేసినాక వాళ్ళు ఎప్పుడైతే ఇష్యూస్ చెప్పడం స్టార్ట్ అయిందో అప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయింది. అమ్మ ఇన్ని ఉన్నాయా, ఎంతసేపు ఇంట్లో జాబ్ ఇల్లే అనుకున్నాము, చాలా ఇష్యూస్ ఉన్నాయని. ఆ టైం నుంచి మాకు ఇంట్రెస్ట్ అంతా బిల్డ్ అయింది. ఆ టైంలో అనుకున్నాను అట్లీస్ట్ ఈసారి కౌన్సిలర్ ఆర్ ఎంపీ ఏదో ఒకటి వేయాలా, ముందుకు పోవాలా అన్నట్టు డిసైడెడ్ అయిపోయాను. 2020 అప్పుడు ఎప్పుడైతే 100 votes పోయిందో అప్పుడే డిసైడెడ్ అయిపోయాను. మా ఆయనకు అదే చెప్పాను, ఇప్పటి నుంచి నేను వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి, కాన్సన్ట్రేట్ కూడా వీటిలోనే చేయాలి. అంటేనే తీసుకుపోయి నా వైస్ ప్రెసిడెంట్ది ఎలక్షన్స్ ఉంటుంది, నువ్వే గెలవాలి, మేము వెనక నుంచి రగ్గింగ్లో అవేం చేయలేము, నువ్వే సొంతంగా నీ లెవెల్లో నువ్వే చేసుకోవాలి అని చెప్పాడు. అంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ నా మాట తీరు కానీ వాళ్ళని ఎట్లా మాట్లాడుకోవాలి, ఎట్లా కన్విన్స్ చేసుకోవాలి అంతా నీ మీదనే ఉంటుంది, జస్ట్ నామినేషన్ మాత్రం నేను ఫిల్ చేసి ఇస్తా అని చెప్పాడు. అదే పని చేసిండు ఆయన. సో అక్కడికి వెళ్ళినాక ఇంకా అక్కడ ఏంటంటే డిఫరెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో మనని మనం ప్రూవ్ చేసుకోవాలి అక్కడ. సో అక్కడ ప్రూవ్ చేసేసుకున్నా. మళ్ళీ సెకండ్ టైం కూడా గెలిచాను అక్కడ బ్రాంచ్లోనే వైస్ ప్రెసిడెంట్గా. దాని తర్వాత ఇంకా ఆ బ్రాంచ్ వాళ్ళంతా డిసైడ్ అయిపోయి నా ఫేస్ ఫస్ట్ అని పెట్టారు. సో వాళ్ళు డిసైడ్ చేసినందుకు కూడా ఐ వాస్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంతమందిలో నన్ను ఎందుకు చూస్ చేశారో అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం. మా మల్టీకల్చర్ది ఏంటంటే ఇంతకు ముందు ఆ ఏరియాలో ఎవరు చేయలేదు, లిబరల్ పార్టీలోనే చేయలేదు. అంటే వాళ్ళు గవర్నమెంట్లో లేరు కాబట్టి వాళ్ళకి అటు సైడ్ ఇంట్రెస్ట్ చూపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే మల్టీకల్చర్ కాబట్టి ఇప్పుడు నేను వచ్చినాక మన వాళ్ళకి కూడా ఎంతసేపు లేబర్కే వేస్తారు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎంపీని తీసుకొచ్చి సన్మానాలు అన్నీ చేసాం కాబట్టి ఆ నోన్ పర్సన్ కాబట్టి దానికి వేస్తారు, వాళ్ళకి వేస్తారు కాబట్టి ఇప్పుడు మా నుంచి ఇప్పుడు మేము లిబరల్కి వెళ్ళినప్పుడు
చాలా మటుకు మా ఓట్స్ అన్నీ స్వింగ్ అయిపోతాయి అక్కడ మీకు. సో ఆ స్వింగ్ ఓట్స్ అన్న ట్రై చేయాలి అన్నట్టు ఉంది. సో అట్లీస్ట్ కొంచెం గ్యాప్ తోటి పోయినా కూడా పర్వాలేదు, అక్కడి వరకు అయితే వెళ్ళాలి అంతే. అంతే కదండి. ఇప్పుడు నిజాయితీగా చెప్తున్నాను, నేను గెలుస్తాను అన్నట్టు నేను చెప్పట్లేదు. అంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చి నేను గెలిచిపోయాను అనేది మాత్రం నేను చెప్పను. అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి మాకుంటుంది. అది ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం, కానీ 100% గెలవడానికే ట్రై చేస్తాం మనం అక్కడ. ఇంతసేపు మీతో మాట్లాడండి. ఆదిరెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు. సో పనులు మాత్రమే చేస్తున్నారు కానీ సైలెంట్. ఏం చెప్తారు మీ మిసెస్ని ఈ రోజున ఈ స్థాయికి తీసుకెళ్లారు? సో ఏం కోరుకుంటున్నారు మీ మీ అడ్లైడ్ ప్రజల్ని, మీ సౌత్ ఆస్ట్రేలియా ప్రజల్ని? తప్పకుండా, ఎందుకంటే తనలో ఆ టాలెంట్ నాకు కనబడిన తర్వాతనే తను ఎట్టి పరిస్థితుల్లో ఒక పొలిటికల్ సిస్టమ్కి, అంటే మాకు ఆల్రెడీ వాక్యూమ్ ఉంది అక్కడ. సో ప్రతి సెక్టార్ తీసుకుంటే అన్ని సెక్టార్లో మన ఇండియన్స్ వచ్చి అన్నిట్లో టాప్ సెక్టార్లో ఉన్నారు. సో ఓన్లీ పొలిటికల్ సిస్టమ్ వచ్చేసరికి అక్కడ మనకు వాక్యూమ్ ఉంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఎవరినో ఒకరిని తీసుకురావాలి అని అనుకున్నా. సో ఫస్ట్ ఏంటంటే తన మీద ఒక ట్రయల్ చేసిన. అల్లైడ్ తెలంగాణ అసోసియేషన్కి నేను ఫౌండర్ని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తను ఒకసారి ప్రెసిడెంట్ చేస్తే తన కెపాసిటీ ఏందో అందరికీ తెలుస్తుంది, జనాలకు కూడా తెలియాలి కదా అన్నట్టుగా తన్ని ప్రెసిడెంట్ చేయడం జరిగింది. దాంతో తను ప్రూవ్ చేసుకుంది. అట్లా ఆ విధంగా తర్వాత మళ్ళీ కౌన్సిల్లో కూడా ట్రై చేసినాం, కౌన్సిల్లో కూడా ప్రూవ్ చేసుకుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంపీగా అనుకున్నాం, ఎంపీగా కూడా ప్రూవ్ చేసుకుంది. సో తప్పకుండా తన్ని అంటే ఫ్యూచర్ ఎంపీగా చూడాలన్నది నా ఆశ. అంటే ఇన్ని రోజులు యారా ఆదిరెడ్డి వాళ్ళ మిస్సెస్ హరిత అని చెప్పుకున్నారు. సో తను ఎంపీ అయితే ఎంపీ హరిత వాళ్ళ హస్బెండ్ యారా ఆదిరెడ్డి అని చెప్తారు. సో ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్? అసలు తను మహిళల్ని కొంత నిజంగా సపోర్ట్ చేయాలంటే కూడా చాలామంది వెనుకేసారు. సో మీరు ఎట్లా? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే హరిత ఆదిరెడ్డి అంటే ఇంకా చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఆడవాళ్ళు అక్కడ కూడా ఆడవాళ్ళు ముందుకు రారు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళ ఫ్యామిలీ అంతవరకే ఉంటారు. తను యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చి సమాజానికి నేను సేవ చేయాలనే ఇంట్రెస్ట్తో వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి మీరు ఈ ఎలక్షన్స్లో గెలవాలి, ఎంపీగా వెళ్ళాలి. సో అడ్లైడ్ ప్రజలకి మన తెలుగు కమిటీ ప్రత్యేకంగా మీరు సేవలు చేయాలి. సో అక్కడ మీరు ఏదైతే ఇన్ని రోజులు మల్టీకల్చరల్ ఫేస్ వెళ్ళారో సో వాళ్ళందరికీ అనుకున్నది చేయాలనేటువంటి మేము బిగ్ టీవీ తరపున, బిగ్ టీవీ ప్రేక్షకుల తరపున కోరుతున్నాము. సో మొత్తానికి ఓవరాల్గా ఏం చెప్తారు? ఈ రోజున తెలుగు గడ్డ నుంచి ఆస్ట్రేలియా పార్లమెంటు అడుగుపెట్టే చివరి మెట్టు వద్ద అయ్యారు. ఓవరాల్గా ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్? నేను 2006లో వెళ్ళినప్పుడు పార్లమెంట్ ఆపోజిట్లో రెజ్యూమ్ పట్టుకొని తిరుగుతున్నాను. లిటరలీ రెజ్యూమ్ పట్టుకొని జాబ్స్ కోసము. అది కూడా డేట్ కూడా గుర్తండి, 2006 సెప్టెంబర్ 10th రోజు రెజ్యూమ్ పట్టుకొని మాకు ఇన్ఫో సెంటర్ అని ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ది, అక్కడికి వెళ్ళి ఈ అడ్రస్కి వెళ్ళాలంటే వాళ్ళు చెప్తారు అన్నట్టు. సో అలా తిరిగిన దాన్ని లాస్ట్ వీక్ నేను పార్లమెంట్లో యాజ్ అన్ ఎంపీ క్యాండిడేట్గా ఎంటర్ అయినప్పుడు అదే స్ట్రీట్, అదే మొత్తం ఆ ట్రాఫిక్ లైట్స్ పెట్టుకొని పోతుంటే ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా కరెక్ట్ 19 years తర్వాత ఇప్పుడు 2026 అంటే 20 years మేము అడ్లైడ్లో ఉండి, సో ఆ 20 yearsకి నాకు పార్లమెంట్లో వెళ్ళేది. అది కూడా ఏంటంటే ఇంతకుముందు పార్లమెంట్లో బతుకమ్మ అవి చేసినాం, అది డిఫరెంట్ ఫీలింగ్. యాజ్ ఎ ప్రెసిడెంట్కి వెళ్ళాం, కానీ ఇదేంటంటే క్యాండిడేట్గా వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉండే. నాలాంటి వాళ్ళు వేరే దేశాలలో ఉన్నా కూడా ఇవి కూడా కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరున్నా కూడా కమ్యూనిటీ సర్వీసే చేయాలని లేదని, కానీ మీరు కూడా ఇలాంటి ఫీల్డ్లలో కూడా ఉండి మన వాళ్ళు ఎవరైతే ఇండియా నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటే చాలు, అదొక్కటే పాస్ చేయాలని ఉండే నాకు. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ ది బెస్ట్. సో చూసాం కదా, వరంగల్ నుంచి వెళ్ళి ఈ రోజున కమ్యూనిటీ సర్వీస్తో, మల్టీ కల్చరల్ సర్వీస్తో, ఈ రోజున సోషల్ సర్వీస్తో పాటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అడుగుపెట్టే ఒక అరుదైన అవకాశం ఈ రోజున యారా ఆదిరెడ్డి హరిత గారికి వచ్చింది. వాళ్ళు వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలి, తెలుగు ప్రజలు ఎక్కడన్నా కూడా వారి సేవలు అందించాలని బిగ్ టీవీ తరపున కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్.